వెల్కమ్ బ్యాక్. రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో టెంట్ హౌస్ నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇవ్వొద్దన్నారు. టెంట్ సామాన్లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ జిల్లా తాండూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతుండగా తాండూరు పోలీసులు మాత్రము టెంట్ హౌస్ తో పాటు ఇటు ఫంక్షన్ హాల్లకు కూడా నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే సమ్మె జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా టెంట్ హౌస్ సామాన్లు కావచ్చు, అంతేకాకుండా వంట వార్పుకు సంబంధించిన సామాన్లు ఇవ్వద్దు, ఇస్తే మాత్రం కేసు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా నిన్న ఆర్టీసీ సంబంధించిన డిపో వద్ద వంట వార్పు కార్యక్రమం ఎస్ఎం టెంట్ హౌస్ ఇవ్వడంతో వారిపైన కేసు కూడా నమోదు చేశారు. టెంట్ హౌస్ పైన తాండూరు పోలీసులు దానిపైన చర్యలు కూడా తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో ఆర్టీసీ సంబంధించిన సమ్మె కార్మికులు కూడా బగ్గుమంటున్నారు. అయితే ఇలా తాము డబ్బులు ఇచ్చి ఈ యొక్క టెంట్ హౌస్ సామాన్ తీసుకుంటే పూర్తిగా పోలీసులు ఎందుకు ఇలా జులుం ప్రయత్నిస్తున్నారు అనేది మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఇటు తాండూరు పోలీసుల పైన కూడా తీవ్రంగా బగ్గుమంటున్నారు. అయితే ఇలా నోటీసులు జారీ చేయడం పట్ల మాత్రం సరైన పద్ధతి కాదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వారు కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఎన్నో ధర్నాలు చేసినా కూడా ఎప్పుడు ఇవ్వని నోటీసు తమ ఆర్టీసీకి సంబంధించిన వారు ఇలా ధర్నా చేసి ఎందుకు నోటీసు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము తాండూరు పోలీసులు ఇలా నోటీసులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. పవన్, ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు అంటే చాలా కోపంగానే ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చట్లేదని ప్రభుత్వం. సో ఇప్పుడు మాత్రం పోలీసులు ఆ టెంట్ హౌస్ వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే ఇంకా ఈ సమ్మె అనేది ఉధృతమయ్యే అవకాశం ఉందా? అయితే ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా సమ్మెకు సంబంధించి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యొక్క ఎండలకు సంబంధించిన నేపథ్యంలో టెంట్ వేసుకొని శాంతియుతంగా తమ ఆందోళన చేస్తుంటే కానీ పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా వివాదాస్పదంగా మారుస్తున్నారు. అసలు ఆ యొక్క టెంట్ హౌస్ వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన కూడా ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వంట వార్పు గతంలో చాలా సార్లు కూడా చాలా మంది ఇలా ధర్నాలు చేసినప్పుడు చేసుకున్నారు. అప్పుడు కూడా ఇక్కడ కూడా టెంట్ హౌస్ సంబంధించిన వారిపైన కేసులు కూడా నమోదు చేయలేదు. కానీ ఈసారి ఈ ప్రభుత్వం మాత్రం ఇలా టెంట్ హౌస్ సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవడం మాత్రము తీవ్రంగా బగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి పోలీసుల పైన దీనికి సంబంధించిన వారంతా కూడా పూర్తిగా దీనికి సంబంధించి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రము తమకు నోటీసులు అంటే మరోవైపు ఈ యొక్క నోటీసుల పైన కూడా టెంట్ హౌస్ సంబంధించిన యజమాన్యం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇలా తాము టెంట్ హౌస్ సామాన్ ఇస్తే తాము డబ్బులకు ఇస్తాము, తమ వ్యాపారం ఇది, అలాంటి వ్యాపారాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడము ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా టెంట్ హౌస్ సంబంధించిన యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.